శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినప్పుడు అర్జునుడు మాత్రమే విన్నారని చాలామంది అనుకుంటారు. కానీ అర్జున్‌తో పాటు ఇంకో ముగ్గురు కూడా గీతోపదేశాన్ని విన్నారు. సనాతన ధర్మంలో అష్టాదశ పురాణాలు మాత్రమే కాదు, లెక్కలేనన్ని పౌరాణిక గ్రంథాలు కూడా ఉన్నాయి. అవి సమస్త మానవాళికి జ్ఞాన భండారాలు. ఇందులో ఒకటి భగవద్గీత. ఇది చాలా పవిత్ర గ్రంథంగా పరిగణిస్తాం. అయితే అర్జున్‌తో పాటు విన్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే, ఒకటోది హనుమంతుడు. భీమునికి హనుమ వాగ్దానం ఇస్తాడు, మహాభారత యుద్ధంలో అర్జున్ రథంపై ఉంటానని. అందుకని హనుమంతుడు అక్కడే ఉండడం వల్ల గీతోపదేశాన్ని మొత్తాన్ని వింటాడు. రెండవది సంజయుడు. ఇతడు ధృతరాష్ట్రుడి సలహాదారుడు, అలానే రథసారథి. సో, ఇతను గీతోపదేశం జరిగేటప్పుడు అక్కడే ఉండి మహాభారత యుద్ధాన్ని మొత్తం చూసి తీసుకెళ్ళి ధృతరాష్ట్రుడికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. అలానే మహాభారతంలో జరిగిన ఈ గీతోపదేశాన్ని విని ధృతరాష్ట్రుడికి మొత్తం గీతోపదేశాన్ని అందజేస్తాడు. సో, ఇండైరెక్ట్‌గా ధృతరాష్ట్రుడు కూడా గీతోపదేశాన్ని తెలుసుకున్నాడు. మూడవది బార్బరిక్. ఇతను ఘటోత్కచుడి కొడుకు, భీముని మనవడు. ఇతడు ఎలాంటి వాడంటే, ఎవరు ఓడిపోతుంటారో వాళ్ళ వైపే నిల్చుంటాడు. పాండవులు ఓడిపోయే సిచ్యువేషన్‌లో ఉంటే కౌరవులను ఎళ్లి చంపుతాడు. కౌరవులు ఓడిపోయే సిచ్యువేషన్‌లో ఉంటే పాండవులను వెళ్లి చంపే రకం. సో, అందుకని కృష్ణుడు ఇది తెలుసుకొని బ్రాహ్మణుడి రూపంలో ఎళ్లి బార్బరీకి తలని దానంగా అడుగుతాడు. అప్పుడు బార్బరీకు నీ అసలు నిజ స్వరూపం చూపించు, నేను నా తలనిస్తానని చెప్పి ఒప్పుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజ స్వరూపం చూపించగా బార్బరీకి తన తలని ఇచ్చేస్తాడు. అందుకు మెచ్చిన శ్రీకృష్ణుడు, నువ్వు అదృశ్యమై మహాభారతాన్ని మొత్తం చూసే ఛాన్స్ నీకిస్తానని చెప్పి చెప్తాడు. అందుకనే అతను అదృశ్యమై మహాభారత యుద్ధాన్ని చూస్తాడు. అలానే శ్రీకృష్ణుడు గీతోపదేశాన్ని చేసేటప్పుడు కూడా అతను అక్కడే ఉండి గీతోపదేశం మొత్తం వింటాడు. ఇలా ఈ ముగ్గురు కూడా అర్జున్‌తో పాటు గీతోపదేశం విన్నాను.